6 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం 38,000 కోట్ల రూపాయల అప్పు చేసింది. 6 నెలల్లో 38,000 కోట్ల రూపాయల అప్పులు చేసి కనీసం గ్రామ పంచాయతీలకు మ్యాచింగ్ గ్రాంట్ కింద 40% ఫండ్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నది. ఇక దివాలా తీసిన రాష్ట్రానికి దివాలాకోరు ముఖ్యమంత్రి ఒకడు మోపాడు. ఆయన ఎంతసేపు దివాలాకోరు అని ఎందుకు అంటున్నా అంటే ఎమ్మెల్యేలను నిన్నటి లెక్కతో పాటు 7 ఎమ్మెల్యేలు, మొన్న 6 ఎమ్మెల్సీలు వీళ్ళందరినీ బేరసారాల్లో కొనుగోలు చేయడంలో చాలా బిజీ ఉన్నాడు. అసలు ఈ జుగుప్సాకరంగా సాగుతున్న ఈ బేరసారాల వల్ల ఎటువంటి సందేశం ఇవ్వదలుచుకున్నాడు ముఖ్యమంత్రి గారు అనేది అందరికి తెలియజేయాలి. కేశవరావు గారి విషయంలో అనుసరించిన విధానం మిగతా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎందుకు వర్తించదండి? ఆయన రాజీనామా చేసి ఆయన పదవి తీసుకోవాలనుకున్నాడు. వీ షుడ్ అప్రిషియేట్ హిమ్. యాక్చువల్లీ కేశవరావు గారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఇవాళ సరే ఆయన ఇంకో పదవి ఏదో ఆశించాడు, ఆ పదవి ఇచ్చిర్రు. ఇంకో 2 సంవత్సరాల పదవీ కాలం ఉన్నది. ఆయన తన రాజకీయ పాతివ్రత్యాన్ని నిరూపించుకున్నాడు అనుకుందాం. మిగతా వాళ్ళంతా వ్యభిచారులా? ఇంత దారుణమైన వ్యవస్థ ఎందుకంటే నాకు అర్థం కాదు. మీరు ఎమ్మెల్యేలందరినీ మళ్ళీ రాజీనామా చేయించి వాళ్ళతో ఎన్నికల్లో పోటీ చేయించే దమ్ము లేకనా? ఎమ్మెల్సీలందరినీ కొనుగోలు చేసే కార్యక్రమం. ఒకవైపు పల్లెలు పట్టణాలు పూర్తిగా నిధుల లేమితోటి గాడి తప్పిన పాలనతోటి ఇబ్బంది పడుతూ ఉంటే, ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న మంత్రులు, కాంగ్రెస్ నాయకులు అవినీతి పంకిళ్లలో కూరుకుపోయారు. మీరు మొన్ననే ఎన్నికల కన్నా ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ఒక జీవో తీశారు. నియోజకవర్గానికి 10 కోట్ల నిధులు SDF స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇస్తానమన్నాడు. 1200 కోట్ల కోసం మనకు జీవో వచ్చింది. ఎప్పుడు వచ్చింది? మార్చి 10 తారీఖు టైంలో వచ్చింది. 1200 కోట్ల నిధులు విడుదల చేశారు. ఇక మేము ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నా కానివ్వండి, లేకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట మాకు సంబంధమే లేకుండా ప్రపోజల్స్ పెట్టిండ్రు. ఇన్ఛార్జ్ మినిస్టర్లు వాటిని ఆమోదింపజేశారు. మా దగ్గర మీకు చెప్తా, ఒక కాగితం చూపిస్తా మీకు. 13 మార్చు సీతక్క గారికి మా దగ్గర ఒక ఇన్ఛార్జు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన లెటర్ రాస్తాడు. రూరల్ వాటర్ సప్లై స్కీమ్ కింద ఈ కాంట్రాక్టర్లకు ఈ పనులు కేటాయించాలి. ఎంత దాని వాల్యూ? 3 కోట్ల చిల్లర. దానికి సీతక్క గారు ఎండార్స్ చేస్తారు, ఆమె ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి. ఈ RWSకు రాసి కన్సిడర్ దిస్ రిక్వెస్ట్ ఫర్ డ్రింకింగ్ వాటర్ SDF ఫండ్స్. ఇట్లా అసలు పనులే కాలేవి. ఈ 10 కోట్ల నిధులు ఎక్కడ దారి మళ్ళినాయి, ఎవరి జేబులు నింపినాయి అనేది మాకు ఇంకా అంతుబట్టకుండానే ఉన్నది. అట్లీస్ట్ ఈ ఫండ్స్ ఉంటే సమ్మర్ కంటింజెన్సీ కానివ్వండి, ఈ రెయినీ సీజన్లో కంటింజెన్సీ కానివ్వండి, ఎక్కడైతే గుంతలు పడ్డాయో గుంతలు పూడ్చడానికి గ్రావెల్ కానివ్వండి, ఏదైనా మిషన్ భగీరథ నీళ్లు రాని చోట ఒక బోరివెల్ వేయాలన్నా కానివ్వండి, ఈ పారిశుద్ధ్య నిర్వహణ కోసం కానివ్వండి, పారిశుద్ధ్య కార్మికులకు ఏదన్నా టెంపరీ వాళ్ళకు అలవెన్స్ ఇవ్వడానికన్నా, లేకపోతే వాళ్ళకు గ్యాప్ ఫిల్లింగ్ కన్నా దానికి అక్కడికి వచ్చేది. కాబట్టి ఇవాళ పూర్తిగా ఇట్లా అడ్డగోలుగా నాకు తెలిసైతే ఈ 1200 కోట్లు కాంగ్రెస్ నాయకుల ఎలక్షన్ ఫండ్ కింద జమైనాయి. దీని మీద కరెక్ట్ విచారణ చేస్తే, వైట్ పేపర్ రిలీజ్ చేస్తే అసలు విషయాలు బయటపడతాయి. నేను కలెక్టర్ గారిని అడిగిరా, 10 కోట్ల ఫండ్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, మరి మన దగ్గర ఎక్కడైతే ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. మరి కనీసం ఈ సమ్మర్ కంటింజెన్సీ అన్నా, లేకపోతే ఈ వర్షాకాలంలో ఏమన్నా ఇంపార్టెంట్ వర్క్స్ తీసుకోవడానికైనా మనం ఉపయోగించుకుందామని చెప్తే అసలు దాని లెక్క లేదు, పత్రం లేదు. నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దగ్గర పోయి కూర్చున్నాను. మేడం ఈ ఫండ్స్ ఉన్నాయి కదా, మనం యూటిలైజ్ చేసుకుందామంటే మినిస్టర్ గారు అంటారు, ఇవి కాంగ్రెస్ నాయకులకు ఇచ్చిన ఫండ్స్ కదా అంటారు. కాంగ్రెస్ నాయకులకి ఏమైనా అప్పరంగా ప్రజాధనం దోచిపెడతారా మీరు? మరి ఇప్పుడు అక్కడ మీరు కనీసం వాళ్ళ ద్వారా, వాళ్ళ ప్రపోజల్స్ ద్వారా ఈ పనులు చేయించినా బాగానే ఉంది. ఆ పరిస్థితి కూడా లేదు. మొత్తంగా వీళ్ళ రాజకీయము ఎవరికక్కడికి వస్తుందో నాకైతే అర్థం కాదు, కానీ పూర్తిగా పాలన అనేది గాడి తప్పింది. నా అంచనా ప్రకారం SDF అనేది 1200 కోట్ల పైసలు ఏవైతే ఎలక్షన్ కన్నా ముందు పప్పు బెల్లాల్లాగా కాంగ్రెస్ నాయకులకు పంచిపెట్టారు. దీని మీద మేము కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా లెటర్ రాస్తాం.
తప్పకుండా ఎస్డిఎఫ్ నిధులు ఏవైతే అసలు కలెక్టర్ల దగ్గర డిపాజిట్ చేసినరా, లేకపోతే కేవలం వారికి మౌఖికంగా అంటే రిటర్న్ ఆర్డర్స్ కూడా వచ్చినాయి, కానీ ఫండ్స్ ఎన్ని రిలీజ్ చేసినారు, ఎన్ని బిల్ పేమెంట్ చేసినారు, అసలు ఇంకెన్ని ఫండ్స్ మిగిలి ఉన్నాయి, ఆ ఫండ్స్ మరి ఎట్లా యూటిలైజ్ చేసుకుందాము, ఇవన్నీ మాకు కనీస సమాచారం లేకుండా ఇక ప్రతిపక్ష నాయకుల్ని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న దగ్గరనేమో కలెక్టర్లు ఆల్ పవర్ఫుల్, డైరెక్ట్ మంత్రి గారు జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ను పెట్టి మాకు ఆదిలాబాద్ జిల్లాలో మేము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే 6 ప్రతిపక్ష పార్టీలకు చెందిన వాళ్ళమే ఉన్నాం, ఇక 4 అధికార పక్షం. అక్కడ డైరెక్ట్ కలెక్టర్ల ద్వారా పాలన చేయాలి, ఎమ్మెల్యేలు అవసరం లేదు. కనీసం మా నియోజకవర్గాలకు వస్తూ ఉంటే మాకు కనీసం సమాచారం లేదండి. మా నియోజకవర్గాలకు వస్తే కనీసం మాకు సమాచారం ఇచ్చే పరిస్థితులు లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులు కానీ. ప్రోటోకాల్ సమస్య ఎక్కడ పోయినా కానీ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాలకు ఓపెనింగ్స్కి ఏవైతే ఉంటాయో దానికి స్టేజ్లు వేస్తారు కదా, దానికి కూడా కాంగ్రెస్ జెండాలు కట్టే పరిస్థితి. మనం ఏదో వెస్ట్ బెంగాల్లో చూసినాం ఇటువంటి విపత్కర పరిస్థితి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి, అదే విపరీత ధోరణి కొనసాగుతోంది. ఎంత దారుణం అంటే కనీసం ఆ ఎస్డిఎఫ్ నిధులు మరి మాకు సమకూరు కలెక్టర్ ఆధ్వర్యంలో పెట్టండి. మా మీద మీకు కోపం ఉంటే, మా మీద మీకు నమ్మకం లేకపోతే, కాంగ్రెస్ నాయకుల జేబులే నింపాలని మీరు ఆలోచన చేస్తే కలెక్టర్లకు మీరు ఆదేశాలు ఇచ్చి కనీసం వర్షాకాలం రెయినీ సీజన్లో కంటింజెన్సీ ప్లాన్ కోసమన్నా, డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసమన్నా ఈ ఫండ్స్ను ఉపయోగిస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. దాని మీద కూడా ఎటువంటి ఆలోచన చేస్తలేరు.